ఈ నడుమ చూస్తున్నాం కదా, ఆర్డర్లు ఎక్కువైపోయినాయి, వంట తినేది తక్కువైపోయింది. ఆర్డర్ చేస్తే మంచి ఫుడ్ వస్తుందా అంటే అది కూడా లేదు. అయినా కూడా గట్లనే ఆర్డర్ చేస్తున్నాము. ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వస్తున్నది. మధ్యలో తినుకుంటూ వచ్చేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదేమో వండినవే, వండనివి కూడా అట్లనే ఉన్నాయి. ఇదంతా కథ ఎందుకు చెప్తున్నానంటే, మహారాష్ట్రలో ఒక అక్క జెప్టోలో గుడ్లు పుచ్చకాయలు ఆర్డర్ చేసిందంట. గీడ వరకు మంచిగానే ఉంది. గుడ్లు ఉడకబెడదామని ఉడకబెడుతుంటే అందులోంచి నల్లటి సొన వచ్చిందంట, పురుగులు వచ్చినాయంట. ఇదేం విచిత్రము, పెట్టే పైసలు పెట్టినాక గిట్లా వచ్చింది అని విచిత్రం పడ్డదంట. సరే పుచ్చకాయన కోసుకొని తిన్నామంటే గల్ల కూడా గట్లనే కత్తుందంట. ఇది బాగాలేదని చెప్పేసి ఆన్లైన్లో పెట్టిందంట అక్క. ఆన్లైన్లో పెట్టేసరికి మస్తు సర్క్యులేట్ అయింది ఆ వీడియో. సర్క్యులేట్ అయ్యంగానే అధికారులు కూడా తెలిసింది. దీంతో ఇమ్మీడియట్గా ఆ జెప్టో లైసెన్స్, మహారాష్ట్రలో ఉన్న జెప్టో లైసెన్స్ రద్దు చేసిరంట. ఆ గిడ్డంలో కూడా అన్ని పాడైపోయినాయి గిట్టనే ఉన్నాయంట. ఇక జెప్టో వాళ్ళు కూడా స్పందించి, అక్క నీకైనా లుక్సాన్ని మేము కట్టిస్తాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పిరంట. గది క్షమించేది లుక్సాన్ అయిన తర్వాత మీరు ఇట్లాంటి అపాలజీలు చెప్పినా ఏమైతే చెప్పురి, ముందే మంచిగా పెడితే గిసుంటి తక్లీఫ్ కాదు కదా అంటురట జనాలు.